హాయ్ హలో ఈరోజు ఈజీ ప్రాసెస్లో బ్లౌజ్ నేర్చుకుందాం. బ్యాక్ ఇప్పుడు ఫస్ట్ స్టిచ్చెస్లోకి పావించు తీసుకోవాలి, లైన్స్ కొట్టేసుకొని నెక్స్ట్ లెంత్, బ్లౌజ్ లెంత్ మనం బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. మెజర్మెంట్స్ ఉంటే మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర బ్లౌజ్ ఉంది కాబట్టి చూసాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి మీడియం సైజ్ కాబట్టి 5 inches. తర్వాత నెక్స్ట్ కిందకి చంకా లైన్ 6 inches. దానికి కూడా లైన్ కొట్టేసేయాలి. కంపల్సరీ స్కేల్ యూజ్ చేయాలి. అక్కడ లైన్ కొట్టుకున్న తర్వాత 1 inch అక్కడ పెట్టుకొని షోల్డర్ దగ్గరికి అక్కడికి లైన్ కొట్టేసేయాలి. తర్వాత రౌండ్ చేసేసుకొని వెస్ట్, తర్వాత బ్లౌజ్ తీసుకొని వెస్ట్ ఎంత ఉందో మెజర్మెంట్స్ చూసుకోవాలి. తనది 29.5 ఉంది. 29.5ని 4 partsగా చేసుకోవాలి. ఎవరి సైజు ఎంత ఉన్నా దాన్ని మనం 4 parts చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కింద లైన్ పైన మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 inch ఎగస్ట్రా పెట్టాలి. 1 inch ఎగస్ట్రా ఎందుకంటే డాట్ పాయింట్ కోసం, బ్యాక్ డాట్ వేస్తాం కదా మనం. నెక్స్ట్ వాళ్ళ బ్లౌజ్ తీసుకొని మళ్ళీ ఆర్మోల్ ఎంత ఉందో చూసుకోవాలి. 9 ఉంది. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి ఆర్మోల్ లైన్ ఉంది కదా, లైన్ పైన మెజర్ చేసి 9 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ కింద పెట్టినాం కదా మనం వెస్ట్కి, దానికి దీనికి లైన్ కొట్టేసుకొని పక్కన కుట్లలోకి 2 inches ఎగస్ట్రా పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి పైన వచ్చేసి 2.5 పెట్టాలి. వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో నెక్ చూసుకొని తనది 10 ఉంది. 10 దగ్గర మార్క్ చేసుకొని కుట్లలో కొంచెం పెట్టేసి కింద 3 inches, పైన 2.5 పెట్టాం కదా, కింద 3 inches పెట్టుకోవాలి. దానికి దీనికి క్రాస్ లైన్ కొట్టాలి. దాని లోపలనే, బయటకు రాకుండా దాని లోపలనే రౌండ్ చేసుకోవాలి. అంటే ఏ షేప్ అయినా ఆ బాక్స్ లోపలనే చేసుకోవాలి మనం. తర్వాత వచ్చేసి మనం కింద కుట్లల్లోకి పెట్టుకున్నాం, మళ్ళీ పైన కూడా పెట్టుకోవాలి కదా. పైన కూడా అలా పావించి కుట్లల్లోకి పెట్టుకొని కట్ చేసుకోవాలి.